కరెక్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్లి నాని అంటూ. ఎందుకు? ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు ఎవడో పిలిస్తే వీడియోడు అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్లి నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను. నేను బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అంటే చిన్నోడికి నచ్చదు. ఒక మాట ఏమన్నాడు తెలుసా, నన్ను అన్న పర్లే కానీ నా దేవుడిని అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్? వాని వయసు ఎంత? వానికి ఎవడని చెప్తాడా? అంత నాలెడ్జి ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా సార్. నా దేవుడిని అన్నాడు, నన్ను అన్నందుకు అది వాయిస్ కూడా ఇచ్చిన కానీ రిలీజ్ చేయలే బయటికి. నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లే కానీ పవన్ కళ్యాణ్ సార్ నన్నందుకు నాకు చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలే ఆ వాయిస్ వినుకుంటా. అది ఊకే ఆయనకి మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కూడా చూసిండు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతను కూడా పిల్లలు మనవరాలు ఉన్నారు. ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆయనకు రాజకీయ వ్యక్తి ఎందుకు ఇచ్చలేమో నాకు అర్థం కాదు. సీరియస్ చెప్తున్నాను. ఆయన ఒక రాజకీయంగా రాలే కదా సార్. మానవత్వం బాబుకి ఏదో బాధ ఉందని చెప్పి ఆ బాధ తీర్దామని వచ్చింది తప్పించి ఒక హెల్ప్గా ఆయన ఒక రాజకీయం చేద్దామని రాలేడికి. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఒక్క వ్యక్తి మెడల కనువ కనబడ్డదా? ఒక్క రోడ్ల మీద బ్యానర్ కనబడ్డదా? పార్టీ పరంగా రాలేదు. దాన్ని ఇష్యూ చేసిండు ఆంధ్రాలో. మీ బాబు చిన్న పిల్లగాని మనసు ఇరిగింది అంటే ఆయన మాట్లాడిన మాటలకి అంత చిన్న పిల్లగాని మనసు ఇరిగింది అంటే పెద్దల మనసు ఎంత ఇరిగి ఉంటుంది, ఆయన ఫ్యాన్స్కి ఎంత ఇది ఉంటుంది. మాకు ఖచ్చితంగా బాబు మాకు దక్కింది అనుకున్నాం. సార్ వచ్చి చేతులు పెట్టిన ఆయన హ్యాపీనెస్ చూడండి, ఫోటోలో కనబడుతుంది ఎంత హ్యాపీలో ఉన్నాడో. వాడు అంటాడు ఇప్పుడు మీరు 4 కూడా మధ్యాహ్నం ఉన్నాడు.